హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు బొమ్మిడాయిల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా బొమ్మిడాయిలన్నీ కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు మెంతుల పొడి వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు కూడా వేసుకొని వీటిని ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటకుండా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అది కూడా ఫ్రై అవనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా వేపుకున్న తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసుకున్నటువంటి ఈ ఫిషెస్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు అలాగే కారం అలాగే ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు ఈ చక్కగా ఈ చేప ముక్కలన్నీ కూడా మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకొని ఇలా కుక్ చేసుకోవాలండి. బాగా ఈ వాటర్ అంతా కూడా ఇంకేంతవరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ దిగి టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం ఇంకా వాటర్ అంతా కూడా ఇంకెంతవరకు ఉడికించుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన బొమ్మిడాయిల పులుసు రెడీ.